హలో ఫ్రెండ్స్ అందరికీ. బయటైతే చల్లగా వర్షం పడుతుంది. సో, నేను ఇంట్లో వేడిగా చికెన్ ఫ్రై చేసుకున్నాననమాట. ఫస్ట్‌గా చికెన్ నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇంకా పచ్చటి పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత దీంట్లో నేనైతే పెరుగుని కలుపుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. పెరుగైనా కలుపుకోవచ్చు, లేదంటే లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చనమాట. వీటన్నింటిని మంచిగా ముక్కకు గట్టిగా పట్టేంత వరకు గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని, స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకున్న తర్వాత నేనైతే దీంట్లో ఒకే ఒక్క ఆనియన్ ఏస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి. ఎక్కువ ఆనియన్స్ ఏస్తే టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు ఏసుకున్నాను ఫ్రెండ్స్. ఏసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది చిటపటలాడేంత వరకి, ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేపుకున్నాక అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మంచిగా కలుపుకొని దానిపైన లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అవును ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేనైతే ఛానల్ని కొత్తగా ఓపెన్ చేశాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి, గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత అయితే చికెన్లో నుండి వాటర్ మొత్తం పోయిన తర్వాత, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని కొద్దిగా కోటింగ్ కోసం దాంట్లోనే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చికెన్ కంప్లీటెడ్.